తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగిసినా శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప లైవ్ ద్వారా అందిస్తారు. కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆ తిరుగిరులు అదేవిధంగా సర్వదర్శనం కోసం తిరుపతిలో వేచి ఉండే ప్రాంతాల్లోనూ భక్తులు భారీ సంఖ్యలో గుమికూడారు. మనం ఒకసారి చూడొచ్చు, తిరుపతిలో సర్వదర్శనం దివ్యదర్శనం టోకానికి సంబంధించి జారీ చేసే ప్రాంతంలో ఉన్నాం. ఇది భూదేవి కాంప్లెక్స్ అంటారు. తిరుపతిలో 3 ప్రాంతాల్లో భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం 3 ప్రాంతాలలో శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి టోకెన్లు జారీ చేస్తారు. ఈ టోకెన్లు తీసుకున్న వారికి సమయ నిర్దేశితంగా దర్శనం దొరుకుతుంది. అంటే ఈ టోకెన్లు తీసుకున్న తర్వాత ఆయా సమయాల్లో వెళ్ళి 2 గంటల్లో దర్శనం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని వెనుతిరిగి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఈ సర్వదర్శనానికి సంబంధించి రోజుకు 10,000 టికెట్లు, దివ్య దర్శనానికి సంబంధించి రోజుకు 3,000 టికెట్లు జారీ చేస్తారు. అంటే దివ్య దర్శనం అంటే శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈరోజు దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు రేపు శ్రీవారి మెట్టు ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకొని రేపు శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఇవాళనే భక్తులు భారీగా తరలి వచ్చి దివ్య దర్శనం టోకెన్ల కోసం భూదేవి కాంప్లెక్స్ వద్ద వేచి చూస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. గడిచిన 2 రోజులుగా అంటే గురువారం రోజు పూలంగి సేవ, శుక్రవారం రోజు శ్రీవారికి అభిషేకం ఉంటుంది. దీంతో సర్వదర్శన సమయం, దర్శనానికి భక్తులను అనుమతించే సమయం తగ్గిపోతుంది. సేవలు నిర్వహించే సమయం ఎక్కువ ఉంటుంది. కాబట్టి భక్తుల సంఖ్య భారీగా పెరిగిపోయి క్యూలైన్లలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనూ ఎక్కువ ప్రాంతాలలో క్యూలైన్లో నిలబడి ఉంటున్న నేపథ్యంలో ఇటు సర్వదర్శన టోకెన్ల కోసం వస్తున్న భక్తులు కావచ్చు, అటు దివ్య దర్శన టోకెన్ల కోసం వస్తున్న భక్తులతో తిరుమల తిరుపతి నిండిపోయిందని చెప్పాలి. దాదాపుగా 18 గంటలకు పైబడి సర్వదర్శనానికి సంబంధించి అంటే ఎలాంటి దర్శనం టోకెన్లు లేకోకుండా క్యూలైన్లోకి ప్రవేశించే భక్తులకు 18 గంటలకు పైబడి దర్శనానికి సమయం పడుతోంది. ఇప్పటికే నిన్న 81,330 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు 2 వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1 కావచ్చు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా అన్ని నిండిపోయి ఔటర్ రింగ్ రోడ్లో, తిరుమల ఔటర్ రింగ్ రోడ్లో ఏర్పాటు చేసిన క్యూ లైన్ ద్వారా బాటగంగమ్మ ఆలయం వరకు ఏర్పాటు చేసిన క్యూ లైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. ఆ తర్వాత బాటగంగమ్మ ఆలయం నుంచి తర్వాత పాచిగంగమ్మ కాలవ ఆలయ సమీపంలో నుంచి భక్తులను క్యూ లైన్లలోకి అనుమతిస్తున్నారు. అంటే దాదాపు 3 కిలోమీటర్లకు పైబడి భక్తులు క్యూ లైన్లలో వేచి ఉంటున్న పరిస్థితి నెలకొంది. అంటే నిన్న 21,000 మంది దర్శనం చేసుకుంటే అంతకు మించిన స్థాయిలో భక్తులు అటు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వేచి చూస్తున్నారు. దీంతో 18 గంటలకు పైబడి శ్రీవారి సర్వదర్శనానికి సమయం పడుతోంది. ఓవైపు దివ్య దర్శనానికి సంబంధించి 3,000 మందికి, సర్వదర్శనానికి సంబంధించి 10,000 మందికి టికెట్లు జారీ చేస్తున్న నేపథ్యంలో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాలలో సర్వదర్శన దివ్యదర్శన టోకెన్లకు భారీగా తరలి వస్తున్నారు. గతంలో అంటే వేసవి సెలవుల సమయంలో అర్ధరాత్రి సమయంలోనే సర్వదర్శన టోకెన్లు ఇచ్చేవారు. కానీ వేసవి సెలవులు ముగిసిన తర్వాత పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకుందని భావించిన టీటీడీ ఉదయం 10 గంటలకు సర్వదర్శన టోకెన్లను జారీ చేసేది ప్రారంభించింది. కానీ వేసవి సెలవులు ముగిసినప్పటికీ భక్తుల రద్దీ మాత్రం తగ్గట్లేదు, అంతకంతకు పెరుగుతుంది. మనం ఒకసారి చూడొచ్చు, భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. దివ్య దర్శనానికి సంబంధించి రేపటి దర్శనానికి సంబంధించి 3,000 టికెట్లు జారీ చేస్తే దానికి క్యూ లైన్ కిలోమీటర్ పైబడి క్యూ లైన్లో వేచి ఉంటున్న దృశ్యాలు చూడొచ్చు. అదేవిధంగా సర్వదర్శనానికి సంబంధించి ఈరోజు సర్వదర్శనానికి టోకెన్లు జారీ చేస్తారు. దానికి కూడా ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. ఆ షెడ్లన్నీ నిండిపోకుండా టైమింగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఫిక్స్ చేయమని చెప్పండి. ఎలా అంటారు? టైమింగ్ ఒకరోజు 2 o'clock అని చెప్తారు, midnight 12 అన్నారు, మళ్ళీ 2 అన్నారు, మళ్ళీ ఇప్పుడు 11 అన్నారు, ఇప్పుడు 10 స్టార్ట్ చేసేసారు. టైమింగ్స్ అనేది ఫిక్స్ చేయట్లేదు, పర్ఫెక్ట్గా మార్చమని చెప్పి నేను ఒక టైమింగ్ స్లాట్, ఫిక్స్డ్ స్లాట్ అనేది ఫిక్స్ చేయమని చెప్పి. అంటే వేసవి సెలవులప్పుడు రాత్రి అర్ధరాత్రి ఇచ్చే వాళ్ళు ఇప్పుడు మార్చారు కదా టైం అంటున్నారు. అదే మార్చారు, ఓకే, బట్ తెలియట్లేదు. 11 అన్నారు, ఈరోజు 10 వచ్చాను, ఇప్పుడు 10 స్టార్ట్ చేసేసానంటారు. సో ఇది అంటే మొన్నటి వరకు వేసవి సెలవుల సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు ఈ సర్వదర్శన టోకెన్ల కోసం క్యూ లైన్లలో
వేచి ఉండే పరిస్థితి ఉండడంతో రాత్రి 12 గంటలకు అంటే ఈ రోజు దర్శనానికి సంబంధించి నిన్న రాత్రి 12 గంటలకే సర్వదర్శన టోకెన్లు జారీ చేసేవారు. కానీ వేసవి సెలవుల రద్దీ తగ్గిపోయి సాధారణ పరిస్థితికి వచ్చిందని భావించిన టీటీడీ ఏ రోజు దర్శనానికి సంబంధించి ఆ రోజు ఉదయమే జారీ చేయాలని, అందుకు అనుగుణంగా 10 గంటల నుంచి ఉదయం 10 గంటల నుంచి సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామని ప్రకటన చేశారు. కానీ రద్దీ పెరిగిపోతుండడంతో 10 గంటలకు ముందే అంటే సర్వదర్శన టోకెన్ల కోసం వేచి చూస్తున్న భక్తుల సంఖ్య పెరిగిపోయే కొద్దీ తొక్కిసలాట జరిగేందుకు అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఉదయం 9 గంటలకే కూడా టోకెన్లు జారీ చేస్తున్నారు. కేవలం 10,000 టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నారు. ఆ 10,000 టోకెన్ల కోసం అంతకు మించిన రేట్లలో 2 రెట్లు 3 రెట్ల మంది భక్తులు వేచి ఉండే పరిస్థితి ఉండడంతో ఈ భూదేవి కాంప్లెక్స్ వద్ద కావచ్చు, లేకపోతే విష్ణు నివాసం వద్ద కావచ్చు, శ్రీనివాసం వద్ద కావచ్చు, ఇదే రద్దీ కొనసాగుతోంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.